శతాక్షి మా అమ్మ ఏం చేస్తుందిరా? ఏం చేస్తుంది? Celebrating 6 months. Celebrating. లవ్ యూ. లవ్ యూ కన్నా. అమ్మ తాత ఇస్తున్నాడు రా నీకు. ఇట్స్ మై హాఫ్ బర్త్డే. వావ్ శతాక్షి, యు లుక్ టూ ప్రిటీ. వాళ్ళ బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నారు. అంటే హార్ట్ గైస్, ఆ హార్ట్ మీ అందరి కోసం. చూడండి గాయస్, వాళ్ళ బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నారు. అన్నా అన్నా శతాక్షి మా అమ్మ ఏం చేస్తుందిరా? ఏం చేస్తుందిరా మా అమ్మ? నీకోసం డెకరేషన్ చేస్తుందా? 6 months బర్త్డే కోసం డెకరేషన్ చేస్తుందా? డెకరేషన్ చేస్తుందా? అవునా శతాక్షి? శతాక్షి ఇట్స్ మై హాఫ్ బర్త్డే. ఇట్స్ మై హాఫ్ బర్త్డే. నీది కాదు, నా బర్త్డే. ఓకే, ఇట్స్ నాట్ యువర్ బర్త్డే, ఇట్స్ మైన్. ఓకే శతాక్షి 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 ఇక్కడ ఉంది. శతాక్షి చంకి చంకి ఇదిగోండి గైస్, కష్టపడి ఒక్క బెలూన్ బ్లో చేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. ఓవర్ యాక్టింగ్. లవ్ యూ. No, I'm not going to trapped again. ఆల్రెడీ ట్రాప్ అయిపోయింది. ట్రాప్ అగైన్ అంటే అది చూసావా? ఏయంగా తీసుకుంది. ఏమి ఇచ్చినా తీసుకుంటుంది మా బిడ్డ. నేను తీసుకోను. ఏంటి ఇప్పుడు? ట్రై చేస్తుంది. నువ్వు ఉన్నావు. వావ్ శతాక్షి, యు లుక్ టూ ప్రిటీ. కాకపోతే డ్రెస్ కొంచెం లొడాస్ అయిందనా. I'm getting ready. You already got ready. No mama, I have to put over the makeup products. నడుం పట్టి పెట్టుకుంటావా? నడుం పట్టి నాన్నకు చెప్పు. గోల్డ్ నడుం పట్టి చెప్పి నాన్న ప్లీజ్ చెప్పు. కొంచెం లూజ్ అయింది డ్రెస్, చాలా బాగుంది కానీ కొంచెం. నాకు ఈ జన్మకు అదృష్టం లేదు. శతాక్షి చిన్ని పాప. శతాక్షి ఎట్లున్నారు తెలుసా ఇద్దరు?
ఇంకో నాన్నకి ఒక చెల్ల ఉండింటే నీలాగా ఉంటుండే తెలుసా, సేమ్ జెరాక్స్ ప్రింట్ లాగా ఉండ్రు ఇద్దరు. గుండు గుండు how cute they are. sometimes వీళ్ళిద్దరిని చూస్తే నాకు జెలస్ వస్తుంది, బట్ దట్స్ ఓకే. ఫ్యూచర్లో అన్నీ మేమిద్దరం మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ వేసుకొని నీకు కుళ్ళు తెప్పిస్తాం. గైస్ ఆర్ యూ రెడీ? అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఇది నడక నేరిస్తే అన్ని అన్నీ చేసేస్తా, అన్నీ. నో, నాన్న ఈజ్ నాట్ అలౌడ్ ఇట్. తీసుకుందాం. కూర్చుంటుందట ఇట్లా క్యూట్గా బుట్ట బొమ్మలాగా. అవునా తల్లి? ఇబ్బంది అవుతుంది దానికి. Come on, we have to get ready. Okay, bye. Okay, bye guys. Bye. Bye. Hi, Jeff. శతాక్షి పాపా, చిన్ని పాపా. హలో నానా. వ్యూవర్స్ కోసము అమ్మ తాత ఇస్తున్నాడు నీకు. వ్యూవర్స్ కోసము శతాక్షి స్పెషల్. శతాక్షి ఏంది ఏమవుతుంది చూపియనా? వావ్, తాతయ్య ఇచ్చినాడు శతాక్షికి. వావ్ వావ్. అయ్యో స్మైల్ వస్తున్నాయి. కోరుకో, అన్ని నోట్లకే మనకి. వ్యూవర్స్ అందరి కోసం శతాక్షి ఏం చేయబోతుందో చూడండి అందరూ. శతాక్షి is going to walk. శతాక్షి గుడ్ గర్ల్. శతాక్షి గుడ్ గర్ల్. తాత పిలుస్తుందా? శతాక్షి గుడ్ గర్ల్. రావాలమ్మా. శతాక్షి గుడ్ గర్ల్. యాక్చువల్లీ మా అందరిది డ్రెస్సెస్ రెడ్ ఉండాలి అని అనుకున్నాం, బట్ మామయ్యది ఐరన్కి ఇచ్చేసింది అనమాట రెడ్ కలర్ డ్రెస్. సో మామయ్య కొంచెం అట్లా అట్లా పింక్తో మేనేజ్ అయిపోతుంది అనమాట మామయ్య డ్రెస్. వావ్ శతాక్షి, వెరీ గుడ్ జాబ్ నాన్న, వెరీ గుడ్ జాబ్. చిన్ని చిన్ని పాదం, చిత్తులాడే పాదం నా కోసం. హార్ట్ కావాలంట, హార్ట్. గైస్ ఆ హార్ట్ మీ అందరి కోసం. కమ్మమ్మా. శతాక్షి శతాక్షి గుడ్ గర్ల్. శతాక్షి గుడ్ గర్ల్. ఎందుకు రావాలమ్మా? నాన్న నా కాలు నొప్పి లేస్తున్నాయి, ఎంతసేపు నడిపిస్తావు నువ్వు? ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. రెడ్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క యూనిక్ రెడ్ అయిపోయింది అనమాట డ్రెస్సెస్ అంతా కూడా. శతాక్షి డ్రెస్ అయితే చాలా అంటే చాలా ప్రిటీగా ఉండే. ఆ డ్రెస్ వచ్చేసి మా అత్తమ్మ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఆ డ్రెస్ లాగా కుట్టించింది అనమాట. అత్తమ్మ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటా అని చెప్పేసి. ఇంకా ఆ రెడ్ కలర్ డ్రెస్ అయితే చాలా ప్రిటీగా అనిపించింది. శతాక్షికి రెడ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫొటోస్లో. మీరు ఆల్రెడీ వ్యాలంటైన్స్ డే థీమ్ అప్పుడుది ఫొటోస్ చూసారు కదా రెడ్లో. దీనికి రెడ్ బాగా అనిపిస్తుంది. దీని డ్రెస్సెస్ అన్నీ రెడ్ తీసుకోవాలన్నమాట ఇంక ఇప్పటి నుంచి నేను. సో డెకర్ అయితే ఇంకా నేను చాలా కష్టపడి ఇంకా బ్లో చేసి ఇలాగైతే కట్టేస్తాను అనమాట ఇంకా కష్టపడి. శతాక్షి తల్లి 6 months కంప్లీటెడా? అయ్యా 6 months కంప్లీటెడా? శతాక్షి ఎంత క్యూట్గా ఉంది చూడు. శతాక్షి అమ్మ జుట్టు పీక్తానే ఉండు.
నీ జుట్టు బిక్కలు, నీ జుట్టు ఇట్లా బిక్తావు. ఇట్లా బిక్కనా, ఇట్లా బిక్కనా, ఇట్లా బిక్కనా, ఇట్లా బిక్కనా. అక్షి తల్లి మా అమ్మ ఏమంటుంది? మా అమ్మ ఏమంటుంది? మా అమ్మ ఏమంటుందిరా? మా అమ్మ ఏమంటుంది? మా అమ్మ ఏమంటుంది తల్లి? అత్తమ్మ శతాక్షి వచ్చి అప్పుడే 6 months అవుతుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్? మామయ్య చెప్తున్నాడు. ఓన్లీ హ్యాపీ అన్నా మామయ్య? My granddaughter Shatakshi completed 6 months. Celebrating 6 months. Celebrating. 6 months birthday. How are you feeling, మామయ్య? I'm feeling very happy, very nice. Very much. అత్తమ్మ చెప్తుంది ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది అంటారా శతాక్షి? అమ్మా శతాక్షి పాప. మా మమ్మీ 6 months అయింది. మమ్మీ 6 months birthday. మమ్మీ 6 months birthday. మమ్మీకి 6 months వచ్చినాయి అప్పుడే. మమ్మీకి 6 months వచ్చినాయి అప్పుడే. చిన్ని పాప నోట్లోనే పెట్టుకో, అన్ని నోట్లకే. నానా తల్లి అగో అగో తాత చూడు, తాత ఏమైందన్నా? ఏమైందమ్మా? ఆమె ఎప్పుడు కోఆపరేట్ చేస్తారు. ఏంది కేక్ కటింగ్ అయిపోలేదు? శతాక్షి చిన్ని పాప నీకు అప్పుడే 6 months వచ్చేసినాయా నాన్న? చూడరా నాని, ఎప్పుడు ఆటలే నానా. హ్యాండ్ తీ నాన్న, హ్యాండ్ తీ నోట్లో నుంచి. ఇంత క్యూట్గా ఎట్లా పుట్టినవే? హ్యాండ్స్ తీయాలి అని చెప్పిన. నన్ను ఎక్కిరిస్తున్నావా? ఎక్కిరిస్తావా అట్లా మమ్మని? ఎక్కిరిస్తావా? ఎవరు నేర్పించారు నీకు అట్లా అనడము? తుర్రని మా అమ్మ జుట్టు మొత్తం పోతుంది అట్లా అంటే. అప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు ఏమంటారు? చీ శతాక్షి వాళ్ళ మమ్మకి గుండు ఉంది, గుండు మమ్మ అంటారు. అననీయ చూసిరా, ఇది అన్నమాట నా పరిస్థితి. నేను ఎంత చెప్పినా ఆమె చేస్తూనే ఉంటుంది. వాట్ షుడ్ ఐ కెన్ డూ గైస్? చెప్పండి. దీన్ని కొట్టబుద్ధి కాదు, తిట్టబుద్ధి కాదు. మళ్ళీ కూటు పొంగురం కానీ సతాయిస్తా, ఫుల్ సతాయిస్తా. సర్లే ఆడుకో. గైస్ ఇది మా శతాక్షి లంగోటి అన్నమాట. అయ్యో పోయింది. మా శతాక్షి లంగోటి కనిపిస్తుందా గైస్? ఇట్స్ అమేజింగ్. చాలా బాగా వేసారు కేక్. పాపం అది పెద్దగా నాకు వీడియో చూసుకుంటే ఎంత ఏడుస్తుందో. ఏంది అమ్మ నన్ను అట్లా రెడీ చేయించారు, నా లంగోటి ఎన్నో అమ్మ అని. సో సింపుల్గా ఇలా డెకోర్ అయితే చేస్తామన్నమాట. దానికి ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇలా చేస్తున్నాము. డెఫినెట్లీ పిల్లలకి ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. చూడండి
అదైతే ఇంకా మంచి కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇంకా మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఫస్ట్ థింగ్ అది కోఆపరేట్ చేయకపోయింటే ఇవన్నీ చేయకపోయే వాళ్ళమేమో మేబీ. కానీ కేక్ చూడడానికి చాలా బాగుంది, కాకపోతే బేబీ ఫేసే కొంచెం ఆక్వర్డ్ చేసిండు అనమాట ఆయన. బట్ దట్స్ ఓకే, దట్స్ ఓకే. శతాక్షి చిన్ని పాప, హాఫ్ వే టు 1. కట్ చేద్దాం. సో కష్టపడి ఇదంతా డెకరేషన్ నేనే చేసిన గైస్. ఈయన ఇది ఒక్క హార్ట్ ఒక్కటి ఈయన ఊపిన ఇగో ఎట్లా నవ్వుతాడు చూడండి, ఎట్లా నవ్వుతాడు. ఆఫీస్ వర్క్లో బిజీ ఉంటే ఆఫీస్ వర్క్ పాప కన్నా ఇంపార్టెంటా? కేక్ నేను తీసుకొచ్చా. నువ్వు చేసినట్టు చెప్తున్నావు, ఈ కేక్ తీసుకొచ్చిండు అంతే. ఏలే ఫస్ట్ ఇది ఇంకా దారుణంగా నేను సెట్ చేయించాను కొంచెం. అవునా? అందుకే టైం అవుతుంది. ఇంకా చాలాసేపు అయితే ఆగిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ చేసామన్నమాట. దీని ఓపికకు అసలు నిజంగా దండం పెట్టాలి, చాలా కోఆపరేట్ చేస్తుంది మా పాప, అస్సలు సతాయించదు ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడు. ఇంకా బర్త్డే అప్పుడు ఏం చేస్తుందో ఇంకా అప్పుడు చూడాలి, కానీ చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడు మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. ఎంత ఉబ్బరిచ్చినా ఎంత ఏదైనా కూడా అస్సలు ఏడవదనమాట. మంచిగా కేక్ కట్ చేసింది, మంచి ఫొటోస్ దిగింది. కేక్ కట్ చేసే టైంకి మాత్రం మా నాలుగు అట్లా బయటకు పెట్టిందనమాట, ఎందుకో తెలియదు. మా శతాక్షి 6 months బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ కూడా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా పాప మీద ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బాయ్.